ప్రత్యేకంగా మా ప్రభుత్వం ఆహారానికి సంబంధించి అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాలని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పనతో ప్రత్యేకించి ఈరోజు జూన్ మాసంలో జరగబోయే ఫుడ్ అఫేర్ ఒక ట్రేడ్ ఫేర్ని మరి మన సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున చేయాలని, ప్రత్యేకించి ఆహారం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పనతో మరి ఈ ట్రేడ్ ఫేర్కు సంబంధించిన నిర్వాహకులు సోదరులు శ్రీకాంత్ గారు, అదేవిధంగా టీజీ శ్రీకాంత్ గారు, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కి సంబంధించిన బిజినెస్ హెడ్ గారు, ఇప్పుడే మాట్లాడిన సోదరిమణి విశాలారెడ్డి గారు, మిల్లెట్ బ్యాంకు సంబంధించి వ్యవస్థాపకులు, మాతో పాటు పాల్గొంటా ఉన్న మా ఇండస్ట్రీస్ కమిషనర్ గారు మల్సూర్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ ఈ ట్రేడ్ ఫేర్కి సంబంధించి మన నిర్వాహకులు పిలవగానే మేము బ్రోచర్ రిలీజ్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున అందరినీ కూడా మా తరఫున కూడా ఈ ట్రేడ్ ఫేర్లో అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆహ్వానం పలకడానికి మీ ద్వారా వారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మనము చూస్తూ ఉన్నాం, ఇంతకుముందే సోదరులు చెప్పారు, నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ రంగానికి 919 కోట్ల విలువైన పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామీణ, ఎందుకంటే ఈ వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున మన గ్రామీణ వ్యవస్థకు సంబంధించి అక్కడున్న ఆర్థిక రంగానికి సంబంధించిన అంశం చాలా వరకు కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నది ఎక్కడంటే సూక్ష్మ స్థాయిలో వెరీ మైక్రో ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఉన్నాయి, అందుకోసమే పెద్ద ఎత్తున కనబడవు. ఇది మేము ఎంఎస్ఎంఈ పాలసీకి చాలా అనుగుణంగా తీసుకోవడానికి, అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ వరకు చిన్న స్థాయి, మధ్యస్థాయి, సూక్ష్మ స్థాయి పారిశ్రామికవేత్తలకు ఇక్కడికి పిలిపియాలని, ఇన్వైట్ చేయాలని, హైదరాబాద్ని ఈ రాష్ట్రానికి సంబంధించి దేశ స్థాయిలోనే ఆహార శుద్ధి, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మా టియర్ 3 ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, మరింత ఇంకా లోపలికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ని ఏర్పాటు చేయడానికి మా ఎంఎస్ఎంఈ పాలసీలో ఒక భాగంగా మేము తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు వైబ్రెంట్ ఆహార మరియు వ్యవసాయ సంబంధించిన ప్రాసెసింగ్ వ్యవస్థను పటిష్టపడడానికి ప్రముఖ పాత్రను వహించే ఒక కార్యాచరణ తీసుకొని వారందరూ కూడా ఆలోచన చేసేది మా ఆలోచన, మా లక్ష్యానికి అనుగుణంగా ఉన్న తెలంగాణను అత్యంత కీలకమైన ఈ రంగంలో మొదటి స్థానంలో ఉంచాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి నేను వారిని నిజంగానే అభినందిస్తూ ఉన్నాను. మేము కూడా ప్రోత్సాహం చేయడం జరుగుతుందని వారికి తెలియజేస్తా ఉన్నాం. నేను 2 విషయాలు, అన్ని రంగాలకు సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని, దాంట్లో భాగంగానే ఈరోజు ఆహార శుద్ధి కానీ వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాలను కూడా ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో ప్రధానమైన అంశంగా తీసుకొని కూడా ముందుకెళ్ళటం జరుగుతుందని మీ ద్వారా
మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈనాడు మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించిన సోదరులు అఖిల్ గారితో పాటు మరి నిర్వాహక సోదరులకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడే బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. 12 నుంచి 14 జూన్ కంప్రెస్డ్ బయోగ్యాస్కి సంబంధించి, ఆయిల్ పామ్కి సంబంధించి, కోల్డ్ చైన్కి సంబంధించిన అంశం, డైరీ, రైస్ మిల్లింగ్ మరియు ఏదైతే స్నాక్స్ ఉంటాయో ఆ స్నాక్స్ సంబంధించి ఇప్పుడే మరి సోదరిమణి విశాలారెడ్డి గారు చెప్పినట్టు మిల్లెట్ బేస్డ్ స్నాక్స్ ప్రోత్సాహం చేయాలని, ఈ విధంగా ఒక సబ్ సెక్టర్లకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాము. మేము ఇంకా కూడా ఆహార రంగాల నుంచి పెద్ద ఎత్తున పెంపొందించిన సాఫ్ట్వేర్ రంగం, అదేవిధంగా ఫార్మా రంగం, వాటికి సరి సమానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి. వారికి సంబంధించిన ఈ ఆంటర్ప్రినర్స్ని, ఈ ఆహార శుద్ధికి సంబంధించి కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి కానీ, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ సాంకేతికలు, అదేవిధంగా శిక్షణ, అవగాహన మరియు మార్కెట్ యాక్సెస్ ఏ విధంగా పొందాలని పూర్తి నిబద్ధతతో ఈ ట్రేడ్ ఫెయిర్ల ద్వారా సహాయం తీసుకొని మన దేశంలోనే ఈ రంగాన్ని మొదటి స్థానంలో నిలవాలనే ఒక స్ఫూర్తితో, ఇదే స్పిరిట్తో మార్కెటింగ్ అవకాశాలను ఆ కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా ఈ తర ఈవెంట్లు ఖచ్చితంగా ప్రోత్సాహం చేస్తుందని మా నమ్మకం. ప్రత్యేకించి ఈ ఫుడ్ ఫెయిర్కి సంబంధించిన ప్రమోటర్లకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం కూడా ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. 100కి పై తెలుగు ఈ ప్రాసెసింగ్కు సంబంధించిన అనేక చిన్న స్తర, మధ్యతర, పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఈ ఫేర్లో ప్రధానంగా నిలిచినప్పటికీ ఈరోజు మేమందరం కూడా, ఇప్పుడు మేము మా ఇండస్ట్రీ కమిషనర్ ఉన్నారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మా డైరెక్టర్ గారు ఉన్నారు. మొట్టమొదటిసారి సూక్ష్మ, మధ్యతర, చిన్న పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి అనే ఒక సంకల్పనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చాం. ఈ పాలసీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సూక్ష్మ స్థాయి, మధ్యతర, చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. మనం చూస్తూ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకించి ఆహార శుద్ధి కానీ,